ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమంత్ క్రియేషన్ ఛానల్. మనం ఈరోజు సెకండ్ రెసిపీ కూడా చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ రెసిపీ వచ్చేసి కర్రీ లీవ్స్తో మనము రైస్ చేసామండి, కర్రీపాకు రైస్. ఇప్పుడు సేమియా పాయసం చేస్తున్నామండి. ఓకే, చూడండి. ఇందుకు కావాల్సినవి సేమియాలు వచ్చేసి మనము నెయ్యిలో బాగా ఇలా వేయించుకోవాలండి. ఇలా బ్రౌనిష్గా రావాలి. చాలా ఇలా ఉంటే బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి లైట్గా నెయ్యి వేసి. తర్వాత సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం మనం ఇలా ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఇలా నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. నెక్స్ట్ మనము ఇది వచ్చేసి జీడిపప్పును తర్వాత బాదం పప్పును నేను మిక్సీ పట్టానండి. మామూలుగా అయితే మనము అవి నెయ్యిలో వేయించి మనము పాయసంలో అలా యాడ్ చేస్తాము. కాస్త వెరైటీగా నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఈ బాదము తర్వాత జీడిపప్పు కాస్త నెయ్యిలో అలా ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టానండి. అలాగే కొబ్బరి కూడా అండి, కొబ్బరిని కూడా నేను ఇవి ఫ్రై అయితే చేయలేదు, ఓన్లీ ఇలా పొడి చేశాను. ఇప్పుడు చేసేది కాకుండా కాస్త వెరైటీగా అనమాట. ఈ రెండు పౌడర్ చేశాను. పౌడర్ చేసుకోకుండా మనము కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని మనము పాయసంలో యాడ్ చేసుకుంటాము. కానీ ఇది కాస్త వెరైటీగా చూద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. మనకు కాస్త నెయ్యి కూడా చాలా కావాలండి. నెయ్యి మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం స్వీట్లకి మెయిన్ నెయ్యి ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ మనకు కావాల్సినంత మన స్వీట్నెస్కి తగ్గట్టుగా మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ సేమియా కీర్లో వచ్చేసి చాలామంది మిల్క్ యాడ్ చేస్తారు. మిల్క్ యాడ్ చేస్తే అది వాళ్ళ చాయిస్. మనం మిల్క్ యాడ్ చేయకుండా కూడా ఇది టేస్టీగా ఉంటుంది. సో మనం ఇది ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనండి, మనము స్టవ్ ఆన్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఒక పాత్రను మనం పెట్టుకున్నాము. ఇందులో మనము కాస్త వాటర్ యాడ్ చేసి మనం ఎన్ని కప్స్ అయితే మనం తీసుకున్నాము అన్ని కప్స్కి మనకు చాలా బాగా గట్టిగా లేకుండా జ్యూసీగా ఉండాలి. ఇంకా కాస్త ఎక్కువ జ్యూస్ కావాలనుకుంటే మనము ఈ సేమియాకి ఒక 1 కప్ సేమియాకి ఒక 3 కప్స్ వాటర్ వేసుకోవచ్చు. లేదు కాస్త క్రిస్పీస్ కావాలి అనుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకోవచ్చు అండి. ఈ వాటర్ ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఈ సేమియాలో అందులో వేస్తామండి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయ్యాయి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం సేమియా వేస్తే త్వరగా అవి బాయిల్ అయిపోతే ఉడుకుతాయి అన్నమాట, బాగుంటుంది. నేను ఇప్పుడు సేమియాని ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసి మనం కాస్త కలపాలి. ఈ సేమియా రెసిపీ చిన్నపిల్లలు కూడా చేస్తారండి, చాలా ఈజీ. వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ఈజీ రెసిపీ. అలా అని చెప్పేసి పిల్లలు చేయొచ్చు అని చెప్పేసి స్టవ్ దగ్గరికి వస్తే పిల్లలు జాగ్రత్త అండి. మనం పేరెంట్స్ ఆధ్వర్యంలో చేయించాలి. పేరెంట్స్ ఉండే దగ్గర చేపిస్తే చూస్తారండి. సో ఇది ఒక 2 మినిట్స్. వాటర్ ఆల్రెడీ చాలా బాయిల్ అయ్యాయి కాబట్టి ఇవి బాయిల్ అవడానికి ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, సరిపోతుంది. మనం సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి కూడా కాస్త బాయిల్ చేసుకోవాలండి. మనం ముందే నానబెట్టుకున్నామండి, ఒక 1/2 అవర్ నానాయి కదా. వీటిని మనము ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఇవి ఒక 5 మినిట్స్ బాయిల్ అవుతుంటాయి. ఓకేనండి, సగ్గుబియ్యం చూడండి బాయిల్ అయ్యాయి. ఇలా చాలా వైట్గా ఉన్నాయి కదా మనం నానబెట్టినప్పుడు. ఇప్పుడు బాయిల్ అయినప్పుడు ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా వాటర్ లాగా కనిపిస్తాయి మనకి. చూడండి.
వాటర్ లాగా కనిపిస్తాయి. ఇలా చూడండి, ఇలా బాయిల్ అయి ఉంటాయి, చిక్కగా వచ్చేస్తుంది ఇది. సో ఈ బాయిల్ అయినటువంటి సగ్గుబియ్యము జ్యూస్ వచ్చేసి మనము సేమియాలలో యాడ్ చేస్తాం. ముందు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి సేమియాలు, అవి మళ్ళీ కాసేపు పెట్టేసి మనం ఈ బాయిల్ చేసినటువంటి ఈ సగ్గుబియ్యం వచ్చేసి మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాయిల్ అయిన సేమియాలు మనము షుగర్ వేసుకుంటున్నామండి. చెప్పాను కదా, షుగర్ మనకి సరిపడంత, మనం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక కప్పు సేమియాలకి 2 కప్పులు వచ్చేసి వాటర్ వేసాను. దానికి ఒక 2 చిన్న కప్పు వచ్చేసి షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత మనం కాస్త కర్రీ పెడదామండి. ఈ వేడికి షుగర్ అనేది బాయిల్ అయిపోయి త్వరగా అయిపోతుంది. తర్వాత మనం ఇందులో ముందుగా మనం పౌడర్ చేసి చెప్పాము కదండి, జీడిపప్పును బాదము పౌడర్ చేసి చెప్పాము కదా, సో ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి కూడా చెప్పాను కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనము కలపాలి. మనం ఇవి బాయిల్ అయిన తర్వాత అందులో మనం కాస్త ఆయిల్, మనము గీని యాడ్ చేస్తామండి. మనం ఆల్రెడీ ముందు మనము సేమియా వచ్చేసి మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేసాము, మళ్ళీ కాస్త వేస్తున్నాము. గీ యాడ్ చేసాము కదా, ఇది వచ్చేసి ఇలా బాయిల్ అవుతుంటుంది. ఇది మనకి ఈ సేమియా కీరు రెడీ అయిందండి. మామూలుగా సేమియా కీర్ చేస్తే అందులో జీడిపప్పు తర్వాత కొబ్బరి అవన్నీ కనిపిస్తాయి కదా, మనం ఆయిల్ వాటిలో ఫ్రై చేసి వేస్తాము ఆయిల్లో. కానీ ఇప్పుడు అన్ని పౌడర్ చేసి వేసానండి, ఈ టేస్ట్ కూడా చూద్దామనేసి ట్రై చేశాను. కీర్ అయితే రెడీ అయిపోయింది, సేమియా కీరు. మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము వీటిని. మనం దీనికి గార్నిష్ ఏమీ అవసరం లేదండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ముందే మనం ఇవన్నీ యాడ్ చేసాము, జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి అన్నీ యాడ్ చేసాము కాబట్టి ఏం అవసరం లేదండి. ఇలా ప్లెయిన్గానే ఉన్నది కూడా బాగుంటుంది. సో ఇది సేమియా కీర్ అండి. సో మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ సుమంత్ క్రియేషన్ ఛానల్. థ్యాంక్ యూ.